మని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమైనను నడుపుమయా. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. నీవే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి ప్రయాణంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. నా ఒంటరి ప్రయాణంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే. శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. తండ్రి దేవా నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ బ్రతుకలేనయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా చేశావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా రూపమా ప్రియమారా నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమారా నీతో ఉండని. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమారా నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమారా నీతో ఉండని. జుంట తేనె దారల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన రీపునే మరువలేరు దేవా. జుంట తేనె దారల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన నీ రూపునే మరువలేరు
నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా, అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నా. అప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యమున్ బట్టి, ఆయన పరక్రమ కార్యమున్ బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును, ఎల్లప్పుడు దేవుని మరువను యేసయ్యా, ఎవరు చూపించలేని ఇలాలో నన్ను వీడిపోని, ఎంతటి ప్రేమ నీది, ఇంతలా కోరుకుంది. మరువను యేసయ్యా, నీ కదే నన్నే తాకగా, నామదే నిన్నే చేరగా, నా గురే నీవై ఉండగా, నీ దరే నే చేరానుగా. ఎవరు చూపించలేని ఇలాలో నన్ను వీడిపోని, ఎంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుకుంది. మరువను యేసయ్యా, తీరాలే దూరమాయే, కాలాలే మారిపోయే, ఎదురైన ఎండమావే, కన్నీటి కానుక
ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము మొదటి నుంచి చివరి వచనాలు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైయుండువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండా పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను. పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి 23 వచనాలు. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను విననప్పటి నుండి మీ విషయమై మానిక దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించినందున ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి నన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయను గల మనసు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోయే యుగమునందును పేరు పొందిన ప్రతి నామము. పొద్దున వారు మార్గమున పోవచుండగా ఆ అంజూరపు చెట్టు వేర్లు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పెను. అందుకు యేసు వారితో ఇట్లా నేను మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెడలను పొంది ఉన్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీకు ఒకరిని మీద విరోధమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాణ్ణి క్షమించు. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతోటి విగాను పోదమా, యేసుతోటి విగాను పోదమా. అడ్డుగా వచ్చు వైరు గెల్వము, యుద్ధనాదంబుతో పోదమా. విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజు ఆజ్ఞమది నిలుపుచు, విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజు ఆజ్ఞమది నిలుపుచు, అనుదినంబు శక్తిని పొందుచున్న వారిమై, అనుదినంబు శక్తిని పొందుచున్న వారిమై, యేసుతోటి విగాను వెడలను, యేసుతోటి విగాను పోదమా. అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో
వచ్చిన సాతాను అంబులెన్ని తగలినా శోధనలు మనల చుట్టి వచ్చిన సాతాను అంబులెన్ని తగలినా భయము లేదు మనకిక ప్రభువు చెంతనుందుము భయము లేదు మనకిక ప్రభువు చెంతనుందుము యేసుతో టీవిగాను వెడలను యేసుతో టీవిగాను పోదమా అడ్డుగా వచ్చు వైరు గెల్వను యుద్ధనాదంబుతో పోదమా ఓ యువతి యువకులార చేరుడి శ్రీ యేసురాజు వార్త చాటుడి ఓ యువతి యువకులార చేరుడి శ్రీ యేసురాజు వార్త చాటుడి లోకమంతా ఏకమై యేసునాదు గొల్వను లోకమంతా ఏకమై యేసునాదు గొల్వను సాధనం ఎవరు నేను నేనేగా యేసుతో టీవిగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వము యుద్ధనాదంబుతో పోదమా. In the most precious name of our Lord and Savior in Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. As today we are celebrating the Youth Sunday, ఈ దినము మనము యోజన దినముగా జరుపుకోవచ్చున్నాం. before we go into the Word of God, let's short prayer. ముందుగా మనము ఈ వాక్యాన్ని ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకొని, Our Heavenly Father, మా పరలోకపు తండ్రి, our gracious God, మా కృప కలిగిన తండ్రి, as we come here today మేము ఈ దినమున మీ దగ్గరికి రాగానే to hear your message, నీ వాక్యాన్ని వినటానికి మేము ఇక్కడికి వచ్చి ఉన్నాం తండ్రి. we ask for your wisdom and guidance. నీ యొక్క జ్ఞానమును నైనా మీ గైడెన్స్ని మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. Open our hearts and minds to receive your Holy Spirit. మా నైనా మీ పరిశుద్ధాత్మ ద్వారా నైనా మా హృదయాలను తెరవమని అడుగుచున్నాను తండ్రి. In Jesus' name I pray, amen. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. Our topic is growing in faith in Christ. మన యొక్క అంశం ఏంటంటే క్రీస్తునందు విశ్వాసములో ఎదుగుట. As we are living in the Christ, మనం ఎప్పుడైతే యేసయ్యలో జీవిస్తామో how should we grow faithfully in Christ? మనం ఏ రీతిగా యేసులో విశ్వాసం కలిగి జీవించాలి. When we grow in faithfully in Christ, మనం ఎప్పుడైతే దేవునిలో విశ్వాసం కలిగి జీవిస్తామో we get the real success in our life. మన జీవితంలో నిజమైన జయ ఉత్సాహం అప్పుడు వచ్చింది మనకి. Let us discuss today about a real successful in our life. మనము ఈ దినమున నిజమైన జయ ఉత్సాహం మనము దాని గురించి ధ్యానించుకుందాం. Being as a youth, యవనస్తులుగా ఉన్న మనము we don't want to listen. We want to listen what our heart says. మన మనస్సు ఏం చెప్తుందో అది వినాలని మనం కోరుకుంటూ ఉంటాం. We want to listen what our emotion says. మన భావోద్వేగాలు ఏం చెప్పితే అది చేయడానికి మనము ఇష్టపడతా ఉంటాం. But we don't want to listen the God's word and we don't want to obedient it. కానీ మనం దేవుని మాట వినటానికి, దేవుని మాటకి విధేయత చూపించడానికి మనం ఒప్పుకోనము. But the one who listens the God words, కానీ ఎవరైతే దేవుని మాటను వింటారో, the one who obedience to the God's word, ఎవరైతే దేవుని మాటకు విధేయత చూపిస్తారో they are really blessed. వారు నిజముగా ఆశీర్వదింపబడ్డారు. How to live a successful life? ఎలా మనం జయకరమైన జీవితాన్ని జీవించగలము? On this special day, ఈ ప్రత్యేకమైన దినమున I want to discuss today the topic how to live a successful life. నేను ఈరోజు ఏ రీతిగా మనం జయకరమైన జీవితాన్ని జీవించాలో దాని గురించి మనము ఈరోజు ధ్యానించుకుందాం. Being as a youth, especially for boys, యవనస్తులుగా ఉన్న మనము ప్రాముఖ్యంగా అబ్బాయిలకి
For them, success is nothing but to become a millionaire or billionaire or to become a Bill Gates or Anil Ambani. That is the success for them. వారి జీవితంలో విజయం అంటే పెద్ద కోటీశ్వరు అవటం, బిల్ గేట్స్ లాంటి ధనవంతుడిగా, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ లేదంటే వేరే వాళ్ళలాగా ధనవంతుల్లాగా అవటమే వారి విజయంగా భావిస్తారు. And some people think that to get a good name among the society. కానీ కొంతమంది ఏం ఆశిస్తారంటే సమాజం మధ్య మంచి పేరును పొందాలని, అదే వారి జీవితంలో మంచి విజేత అని వారు భావిస్తారు. And to get name and fame among the society, among the people. కానీ కొంతమంది మనుషుల మధ్య పేరు ప్రఖ్యాతులు పొందుకోవాలని, అదే మన జీవితంలో ఉన్న గొప్ప లక్ష్యం అని వారు భావిస్తూ ఉంటారు. For example, ఉదాహరణకు, if we want to avoid the criticism in our life, మన జీవితంలో విమర్శను దూరపరచాలంటే we should follow the 3 main points in our life. మన జీవితంలో 3 విషయాల గురించి మనము ధ్యానించుకోవాలి. The first thing is do nothing. ముందుగా డూ నథింగ్ అంటే ఏమి చేయవద్దు. Do nothing means if I do anything, oh, someone criticizes me. For that fear, no one will do anything. నేను ఒకవేళ ఏమన్నా చేస్తే ఎవరైనా ఏదో అనుకుంటారని చెప్పి, ఎవరు ఏమన్నా అంటారనే ఉద్దేశంతో మనం ఆ పని చేయకుండా ఉంటాం. Be nothing. The second one is be nothing. రెండవది బీ నథింగ్, ఏమి చేయకుండా ఉంటాం. దానిని మనం ఏం చెప్పాలంటే ఎవరి గురించి కూడా మనం ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. ఎదుటి వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి మనము ప్రవర్తిస్తూ ఉంటాం. They just change other selves. They want to just change about what they wish. వారికి ఉన్న వ్యక్తిగత జీవితం ఏ రీతిగా అయితే వారు జీవించాలో ఆ రీతిగా వారు జీవించకుండా, ఒక వ్యక్తిగతమైన ప్రవర్తన వారు కలిగి జీవించకుండా, మంచి నైతిక లక్షణాలు కలిగి జీవించకుండా, వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చినప్పుడు ఒకలాగా, వాళ్ళ తల్లి దగ్గరికి వచ్చినప్పుడు ఒకలాగా, వాళ్ళ స్నేహితుల దగ్గరికి వచ్చినప్పుడు వారికి అనుకూలంగా జీవిస్తారు, కానీ వారికి ఒక ప్రత్యేకమైన ప్రవర్తన లేదు. Now, according to the Bible, if we see, కానీ మనం దేవుని వాక్యానుసారంగా ఒకసారి చూస్తే, what would Jesus do? యేసయ్య ఏం చేశాడు? WWJD in short form. మనము దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏం చెప్తున్నాడు వాక్యంలో అంటే, నన్ను మాత్రమే గణపరచమని, దేవుడికి ఇష్టమైంది మనం చేయాలని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. If you question yourself, if you do any work, మనము ఏ పని అయినా చేసినప్పుడు, if Jesus is in my place, యేసయ్య నేను చేసే పనిలో ఒకవేళ ఆయన ఉంటే, for example, ఒక ఉదాహరణకు, I got angry on my friend. నాకు నా స్నేహితుడి మీద కోపం వచ్చింది. I want to abuse him loudly. నేను నా స్నేహితుడిని గట్టిగా అనుకుంటున్నా. But at that time, I just wait a minute. నేను అప్పుడు ఏం చేశానంటే ఒక్క క్షణము ఆగి, What would Jesus do if he is in my place? ఒకవేళ దేవుడు నా స్థానంలో ఉంటే ఆయన ఏం చేసేవాడని నేను ఆలోచిస్తాను. He never spoke anything unnecessarily when he lived in this world. ఆ టైంలో యేసయ్య ఆయన జీవించిన జీవితాన్ని చూస్తే ఆయన ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని మనం గద్దించినట్టు మనం చూడం. అనవసరమైన మాటలు ఆయన పలకలేదు. How he lived in a good model for us and left the world. ఆయన మనకు ఒక మాదిరిని చూపించి ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు. So we have to follow in his footsteps. కాబట్టి మనం ఆయన మార్గంలో మనం నడవాలి. According to the Bible, Galatians chapter 1 verse 10 says that, Galatians chapter 1 verse 10 says that, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొనజూచుచున్నాను. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొనజూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొనజూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవుదును. we have to please God or people.
మనము మనుషులు మెప్పించాలా, దేవుని మెప్పించాలా? Before we do anything, any work, మనము ఏ పనైనా చేసినప్పుడు we have to select this choice. మనం ఈ ఎంపికను ఏర్పాటు చేసుకోవాలి. When we do something, మనం ఏమన్నా చేసినప్పుడు in few things, కొన్ని విషయాలలో people will be happy. మనుషులు కొన్ని విషయాలకైతే వారు ఆనందంగా ఉంటారు. In few things, God would be happy. దేవునికి నచ్చే విషయాలు కూడా ఉన్నాయి. But in this situation, కానీ ఈ పరిస్థితిలో when we take a decision to make God's pleasure, మనం ఎప్పుడైతే ఈ నిర్ణయం తీసుకుంటామో దేవుడు మాత్రమే నేను నచ్చే రీతిగా, ఆయనకి ప్రీతికరంగా మాత్రమే నేను జీవించాలని మనం ఎప్పుడైతే భావిస్తామో, even sometimes if I do this, నేను ఈ టైంలో ఈ పని చేసినా సరే people may feel, మనుషులు బాధపడవచ్చు. but God will be the happy, so surely I will do that work. కానీ దేవుడు మాత్రం ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే అదే పని నేను చేస్తాను. దేవునికి ప్రీతికరమైన పని చేయటం నా కర్తవ్యం, కానీ మనుషులకు ఇష్టమైన పనిని నేను చేయకూడదు అని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. Whatever we do, it should be for the glory of God. మనం ఏ పని చేసినా సరే అది దేవుని మహిమ కొరకే మనము చేయాలి. In this world, we should be the pleaser of God, not for the people. మనం ఈ లోకంలో దేవుని మహిమపరిచే వారంగా మాత్రమే మనం ఉండాలి, కానీ మనుషులను మహిమపరిచే రీతిగా మనము ఉండకూడదు. We should not act in different ways, మనము రెండు విధాలుగా ప్రవర్తించకూడదు. because God will see all your actions and motives. ఎందుకంటే దేవుడు నీ మోటివ్స్ అంటే నీ ఉద్దేశాలను, నీ క్రియలను ఆయన గమనిస్తున్నాడు. According to the Bible, 1 Corinthians chapter 10, it says that, 1 Corinthians chapter 10 says that, verse 31, అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 31వ వచనంలో, అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనంలో, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకే చేయుడి. whatever we do, whether we eat or we drink, we should do for the glory of God. మనము పానము చేసినను, మనము భోజనము చేసినను, ఏమి చేసినను ప్రతిదీ దేవుని మహిమ కొరకే మనము చేయాలి. Daily we used to eat and drink every day. మనం రోజు తింటాము, త్రాగుతాము. We do this thing more than 3 times. మనం ఈ పనులను మన దినచర్యలలో 3 సార్లు కంటే ఎక్కువే చేస్తాం. Breakfast, lunch, dinner are compulsory in our life. ఉదయాన్నే అల్పాహారము, మధ్యాహ్నం ఆహారము, రాత్రి కాల ఆహారము తింటాము. అలాగే మనం ఇతర ఆహారం, అలాగే స్నాక్స్ కానీ ఇతర వాటిని కూడా మనం తింటూ ఉంటాం. These are all our part of our daily life. ఇవన్నీ మన జీవితంలో ఒక భాగంగా ఉన్నాయి. We should eat and drink for the glory of God. So whatever we do in our work, it should be the glory of God. మనం ఏమి చేసినను అది దేవుని మహిమ కొరకే చేయాలని మనం గుర్తుపెట్టుకొని చేయాలి. మనం తినినను త్రాగినను ఏమి చేసినను అది దేవుని మహిమ కొరకు చేస్తున్నామా లేదా మనము ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. So I have said the 3 main points. What would Jesus do? We have to please God or people. నేను ఇప్పుడు దాకా చెప్పిన విషయాలలో మొదటిగా యేసయ్య ఏమి చేశాడు? వాట్ వుడ్ జీసస్ డూ? WWJD. వాట్ వుడ్ జీసస్ డూ? యేసయ్య ఏమి చేశాడు? And the second one is, we have to please God or people. మనము దేవుని మహిమపరచాలా లేదంటే మనుషులు మహిమపరచాలా? ఈ రెండింటిని మనము రెండవ విషయంలో మనము మాట్లాడుకున్నాం. And the third point is, whatever we do, we should do for the glory of God. మనం ఏమి చేసినానో అది దేవునికి మహిమకరం మాత్రమే చేయాలి. If we make these 3 questions in our life, మనం ఈ క్వశ్చన్స్ని ఎప్పుడైనా మన జీవితంలో ప్రశ్నించుకుంటూ ఉంటే we can make a right choice forward to our life. మనము సరైన నిర్ణయాలు తీసుకొని మన జీవితంలో ముందుకు సాగుతాం. Actions are important or motives are important.
మనం మన జీవితంలో గమనిస్తే ఉద్దేశాలు ప్రాముఖ్యమా లేదంటే మన క్రియలు ప్రాముఖ్యమా? Motives are important in our life. మన జీవితంలో ఉద్దేశాలు ప్రాముఖ్యము. But for people, what would they see? కానీ మనుషులు ఏం చూస్తారు? They see actions. వారికి కనపడేది మన క్రియలే కదా. So sometimes we do more actions to please people. మనందరము ఎక్కువ క్రియలు చేస్తాం ఎందుకని? మనుషులను సంతోషపరచాలని చెప్పి, వారికి నచ్చే రీతిగా చేయాలని చెప్పి. But if we don't have proper motives behind it, కానీ దాని వెనకాల సరైన ఉద్దేశాలు, మంచి ఉద్దేశాలు లేకపోతే we won't get good results in our life. మన జీవితంలో మంచి ఫలితాలు మనం చూడలేము. Remember that God is watching every action in your life. గుర్తుపెట్టుకోవాలి, మన జీవితంలో దేవుడు ప్రతి క్రియను, మనం చేసే ప్రతి క్రియను, ప్రతి ఉద్దేశాలను ఆయన గమనిస్తున్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి. And most importantly, He is watching your motives also. అతి ప్రాముఖ్యంగా ఆయన మిమ్మల్ని గమనిస్తుంది ఏంటంటే, ఆయన మీ నుండి చూసేది ఏంటంటే మీ ఉద్దేశాలు. So our motives always should be acceptable for God. కాబట్టి మన జీవితంలో మన మోటివ్స్, మన ఉద్దేశాలు ఎప్పుడు కూడా దేవునికి అంగీకారంగా మాత్రమే ఉండాలి. And the most point thing is, what is the true success? అసలు ఇప్పుడు మనం ధ్యానించుకునే అంశం ఏంటంటే నిజమైన విజయం ఏంది అసలు? I want to discuss briefly about 3 things. నేను ఇప్పుడు ఈ 3 విషయాల గురించి నేను ఒక క్లుప్తంగా మాట్లాడబోతున్నాను. What is the purpose? Why God had created us? ఎందుకు దేవుడు మనల్ని సృజించాడు? Even today, we are making a small things for different purpose. కానీ మన జీవితంలో కొన్ని వస్తువులను, కొన్ని పనులకు మనము తయారు చేసుకుంటున్నాం. ఒక నిర్దిష్టమైన పనులు చేయటానికి వాటిని, ఆ వస్తువులను మనం తయారు చేసుకుంటున్నాం. But God created us in unique and wonderful way. కానీ దేవుడు మనల్ని మాత్రం ఎలా తయారు చేశాడు? ఆయన ఒకే యునిక్గా, అంటే ఒక ప్రత్యేకంగా ఆయన మనల్ని సృజించాడు. David says that according to the Bible, Psalm 139 verse 14, it says that when you created me, I got fearfully and wonderfully. According to the Bible verse, Psalm 139 verse 114. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా ఏం కలుగుతుంది? భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ఇది దావీదు భక్తుడు పలికిన మాట. For example, ఉదాహరణకు there is a bottle company, Kinley. మనం బాటిల్ కంపెనీస్ చూస్తే, ఆ బాటిల్స్ కంపెనీలో ఒక బాటిల్ కంపెనీ పేరు కిన్లీ. There is a mission would be there. అక్కడ ఒక యంత్రం ఉండిద్ది, ఆ బాటిల్స్ తయారు చేసే యంత్రము అక్కడ ఉండిద్ది, ఆ ఫ్యాక్టరీలో ఉండిద్ది. And in that mission, the program is executed. దాంట్లో ఆ మిషన్లో ఏమి సిద్ధపరిచి ఉంచుతారంటే, ఏ రీతిగా ఆ బాటిల్ తయారవ్వాలి, ప్రతిదీ కూడా వారు సిద్ధపరిచి, ఆ ప్రణాళికని సిద్ధపరిచి ఉంచుతారు. And when they set up all these program in that vision, ఎప్పుడైతే వీరు ఆ ప్రణాళికని ప్రారంభిస్తారో, then the bottle comes in different ways, in same caps and bottle size. ఎన్నైతే బాటిల్ బయటికి రావాలని వారు నిర్ణయించారో, ఏ రకమైన రంగు కల్లా క్యాప్లు బయటికి రావాలని వారు నిర్ణయించి ఆ ప్లాన్ చేసి పెట్టారో, అదే రీతిగా వస్తాయి బయటికి. But God did not make us as copies or Xerox copies. కానీ దేవుడు మనల్ని ఒకే రకమైన బాటిల్స్ లాగా ఆ రీతిగా మనల్ని ఆయన సృజించలా. We are all created in unique way. కానీ మనం అందరినీ, ప్రతి ఒక్కొక్కరిని ప్రత్యేకంగా దేవుడు మనల్ని సృజించాడు. The way we look, the way we walk, the way we speak, మనం చూసే విధం కానీ, మనం మాట్లాడే మాట కానీ, మనము చేసే ప్రతి క్రియం కానీ, ప్రతిదీ కూడా ఒక స్పెషల్గా, ఒక ప్రత్యేకంగా ఉండింది. He took a lot of time to create us. ఎందుకంటే దేవుడు మనల్ని సృజించడానికి ఆయన ఎంతో సమయాన్ని తీసుకొని మనం సృజించాడు. God has special plans to your life
and purpose to your life. దేవుడు మన జీవితానికి ఆయనకి మన పట్ల ఉన్న ఉద్దేశాలు ప్రణాళికలు చాలా గొప్పవి. When you ask God, మనం ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతామో, God, why did you created me? దేవా నన్ను ఎందుకు సృజించావు ఈ లోకంలో, What is the purpose to create me? నన్ను అసలు ఎందుకు ఈ లోకంలో సృజించడానికి ఏమన్నా కారణం ఉందా? To fulfill your purpose in my life? నీ యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి నన్ను సృజించావా? God says, yes, it is true, because I have great plans and purpose in your life. దేవుడు ఏం చెప్తాడంటే, నాకు నీ పట్ల ఉన్న ఉద్దేశాలు తలంపులు చాలా గొప్పవి, అవి నాకు ఉన్నాయి అని ఆయన చెప్తాడు. When you know the true success of your life, when you know the purpose of your life, that is called the true success of your life. ఎప్పుడైతే నువ్వు దేవుడు నీకు ఏర్పాటు చేసిన ఉద్దేశాలు, ఆయన నీ పట్ల ఉన్న ఉద్దేశాలు నువ్వు ఎప్పుడైతే కనుగొంటావో అదే నిజమైన విజయము. And the second point is, know God's will for your life. రెండవ మాట ఏంటంటే, నీ పట్ల దేవుడికి ఉన్న ఉద్దేశం ఏందో, ఆయనకి నీ పట్ల ఉన్న చిత్తం ఏందో తెలుసుకోవటం. We should observe that what is the will of our God. ముందు మనము దేవుడు నా పట్ల ఆయనకున్న చిత్తం ఏందో మనము గ్రహించాలి, గుర్తించాలి. Maybe you may ask that, మనం అడగొచ్చు, why should I know the will of God? నేను ఎందుకు దేవుడిని చిత్తాన్ని ఎరగాలి అసలు? I would say that నేను అంటాను, Isaiah chapter 55 verse 8 says that, యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలలో చూసినట్లయితే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. as heaven high as the above the earth, we say that I have plans and thoughts of my life. దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు, భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నాయో మీ పట్ల నా తలంపులు నా ఉద్దేశాలు ఎంత ఎత్తుగా ఉంది. We say that why should I know the purpose of my life? మనం అనొచ్చు, ఎందుకు నా జీవితం పట్ల దేవుని ఉద్దేశం నేను ఎందుకు తెలుసుకోవాలనొచ్చు. Correct, we have all plans and thoughts of our life. నిజమే, మన జీవితంలో మనకి ఒక గోల్ ఉండాలి, ఒక గురి ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి, ఒక ప్రణాళిక కూడా మనం కలిగి ఉంటాం. అది ఖచ్చితంగా మనం ఒప్పుకోవాలి ఆ మాటని. But when we should know the truth of our life, కానీ మనం నిజంగా మన జీవితంలో సక్సెస్ అవ్వాలంటే మన జీవితం పట్ల కారణం ఏంది, మన పట్ల దేవుని ఉద్దేశం ఏంది మనం ఎలా తెలుసుకోగలము? because that is a successful life. ఎప్పుడైతే మనం దేవుని యొక్క ఉద్దేశాలను తెలుసుకుంటామో అప్పుడే మన జీవితం యొక్క విజయం ఏందో మనం గ్రహించగలము. Your life will be blessed. మన జీవితము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారుతుంది. So I have discussed about true success, the two main points, knowing that why God has created me. కాబట్టి నేను ఈ సందర్భంలో 2 విషయాల గురించి నేను మాట్లాడాను. ఏ రీతిగా మనం జీవితాన్ని కలిగి జీవించగలము. Knowing God's will of my life. మనము ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుంటామో అదే నిజమైన జయము. And the third point is discovering your God's gift and use it for His glory. మనం మూడోది చూసినట్లయితే దేవుని తలాంతులను మనము గుర్తించుట. The main point is worldly people think that knowledge, ఈ లోకానుసారంగా మనుషులు వారు ఏమనుకుంటారంటే ఈ లోకంలో జయం పొందాలంటే కేవలము తెలివి, ఈ లోక తెలివిని సంపాదించడం వల్ల మనము జయము పొందుతాం అని ఈ లోకంలో జీవించేవారు అనుకుంటారు. sometimes these talents boost ourselves. కానీ ఈ తెలివే మనల్ని ఏం చేస్తుందంటే గర్వించే రీతిగా చేస్తుంది. Oh, there is no one who sings like me.
ఈ రీతిగా అనుకోవచ్చు, నాకంటే ఇంత మంచిగా పాడే వాళ్ళు ఎవరు కూడా లేరని అనుకోవచ్చు. No one is there like beautiful like me. నాకంటే అందంగా ఎవరు కూడా లేరని అనుకోవచ్చు. No one is having fan following of me. నాకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికి కూడా లేదనుకోవచ్చు. You can think that no one can study like me. నువ్వు అనుకోవచ్చు, నాకంటే బాగా చదివే వాళ్ళు ఎవరు కూడా లేరు అని అనుకోవచ్చు. Sometimes we used to boost our pride about our talents. మనం ఈ రీతిగా గర్విస్తూ ఉప్పొంగిపోతూ ఈ రీతిగా గర్విస్తూ ఉంటాం. But after we used to fall. కానీ ఒక్కసారి మనం హఠాత్తుగా పడిపోతాం. Because pride goes before the distraction. ఎందుకంటే నాశనమునకు ముందు గర్వము నడుచును. According to the Bible, Proverbs chapter 16 verse 18 says that. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. We should be thankful to God. మనం మన జీవితంలో దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. And we should be grateful to God. దేవునికి మనం కృతజ్ఞత కలిగిన జీవితాన్ని కలిగి జీవించాలి. We should have a thankful life. ఒక కృతజ్ఞత కలిగిన జీవితాన్ని మనం జీవించాలి. As God gave us whatever talents, use it for His glory. దేవుడు ఏదైతే మనకి ఇచ్చాడో, ఏ తలాంతులైతే ఇచ్చాడో వాటిని దేనికి ఉపయోగించాలి? దేనికి ఉపయోగించాలి? దేవుని నామము మహిమపరచబడటానికే మన తలాంతులు, దేవుడిచ్చిన తలాంతులను ఉపయోగించాలి. Ask God, please help me to use my talents for your glory. దేవుణ్ణి ఇప్పుడు అడుగు, దేవా నాకు మీరు ఇచ్చిన తలాంతులు ఏందో ఎలా కనుగొనాలి, నాకు సహాయం చేయి. ఆ తలాంతులు నేను నీ నామ మహిమ కొరకే నేను వాటిని వాడాలని మనం దేవుణ్ణి అడుగుదాం. And be thankful for God what He gave for you. కాబట్టి దేవుడు మన జీవితంలో ఆయన ఏమైతే ఇచ్చాడో, ఏ తలాంతులు అయితే ఇచ్చాడో ప్రతి విషయంలో మనం ఆయనకి కృతజ్ఞత కలిగి జీవించాలి. Don't think that you are nobody. మనం ఏమనుకోవద్దు, నేను ఏం పనికిరానే అని మనం ఆ రీతిగా ఆలోచించొద్దు. Don't think that I am not great person. నేను ఎదుటి వాళ్ళ కంటే గొప్పవాడిని కాదు కదా, I cannot achieve anything. నేను ఏది సాధించలేను కదా. Don't forget that God has given for your gifts. Use it for and discover it for Him. గుర్తుపెట్టుకో, నీ జీవితంలో దేవుడు నీకు కొన్ని తలాంతులు ఇచ్చాడు. నువ్వు ఏ రీతిగా కూడా నిరుత్సాహం పొంది నేను ఓడిపోతున్నాను నిరుత్సాహం పొంది ఆ రీతిగా మనం జీవించకుండా, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులేంది, ఆ తలాంతుల ద్వారా నువ్వు వాటి ద్వారా వెలిగించబడాలి. Then you can live for the glory of God. అప్పుడే దేవుని మహిమ కొరకు నువ్వు జీవించగలవు. And the second point is, in life, how to grow, how to gain success, then what should we do? మన జీవితంలో ఎలా ఎదగాలి, ఎలా మనం విజయం కలిగి జీవించాలి, వీటి గురించి మనం మాట్లాడుకుందాం. I will explain these in 3 main points. మనం ఈ అంశాన్ని 3 విషయాలలో మాట్లాడుకుందాం. The first thing is, we have to desire. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మన జీవితంలో మొదటి విషయము ఒక ఆశను కలిగి జీవించాలి. Some people never desires. కొంతమంది వారికి ఆశ అంటే లేదు. And second, you should decide a strong decision. కొంతమంది జీవితంలో, మన జీవితంలో రెండో విషయం ఏమి ఉండాలంటే, ఒక సరైన తీర్మానం, సరైన నిర్ణయం, గట్టి నిర్ణయం కలిగి జీవించాలి. And the third point is, pursue it. Work your work. మూడోది ఏంటంటే, పట్టుదల కలిగి జీవించాలి. Do your work yourself. మన వర్క్, మనకిచ్చిన పనిని మనమే చేసుకోవాలి. Some people think that God will do everything. కొంతమంది అనుకుంటారు, దేవుడు అన్నీ చేసేస్తాడులే, నేను ప్రార్థన చేస్తే చాలు అని అనుకుంటారు. And they just pray. వారు కేవలము ప్రార్థన మాత్రమే చేస్తూ ఉంటారు. You should pray and keep efforts. మనం ఏమి చేయాలంటే, మనము ప్రయత్నం చేయాలి, ప్రార్థన కూడా చేయాలి. Your effort plus your prayers grace is with you.
you will definitely succeed in your life. నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నీ జీవితంలో నీ ప్రయత్నాలు ప్లస్ దేవుని కృప తోడైతే నువ్వు మంచి సక్సెస్ని, విజయకరమైన జీవితాన్ని జీవిస్తావు. God wants to see us in a successful life. దేవుడు మనల్ని జయకరమైన జీవితం జీవించాలని ఆయన కోరుకుంటూ ఉంటారు. According to spiritually and physically. మన ఆధ్యాత్మిక విషయంలో, మన శారీరక విషయంలో కూడా దేవుడు అభివృద్ధిని చూస్తాడు. If we see in the God's word, మనం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే God's children went through a rough paths. దేవుని పిల్లలు కష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళారు. But the end they are blessed. కానీ చివరికి వారు ఆశీర్వదించబడ్డారు. They have succeeded in the life. వారు తమ జీవితంలో విజయకరమైన జీవితాన్ని కలిగి జీవించారు. If we see Abraham, David, Daniel and Joseph, మనం ఎప్పుడైతే మన జీవితంలో ఈ వ్యక్తులను గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఈ వ్యక్తులు దానియేలు, జోసెఫ్, యోసేఫ్ గారు, దావీద్ గారు, అబ్రహాము గారు, వీరందరినీ మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో, anyone if you see, they have a challenges in their life. వారి జీవితాలను మనం చూస్తే వారి జీవితంలో ఏముంటుంది, ప్రతి విషయంలో సవాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు వారు. But God did not leave them. కానీ దేవుడు మాత్రం వారిని విడిచిపెట్టలేదు. Finally they succeeded in their life. చివరికి వారు ఒక విజయకరమైన జీవితాన్ని జీవించారు. Because the reason is they desired. దానికి కారణం ఏంటంటే వారు ఒక గొప్ప ఆశను కలిగి జీవించారు. And they took a strong decision. ఒక బలమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. And a strong commitment with God. ఒక గట్టి నమ్మకాన్ని, ఒక నిర్ణయాన్ని దేవునితో వారు తీసుకున్నారు. And when we take these type of decision, we'll definitely success in our life. ఎప్పుడైతే మనం ఇలాంటి గట్టి నిర్ణయము, ఒక బలమైన ఆశయాన్ని కలిగి ఉంటామో, మన జీవితంలో జయకరమైన జీవితాన్ని మనము జీవిస్తాం. Ask God that, God, I will stand at higher places. దేవుణ్ణి అడుగు, దేవా నేను ఎత్తైన స్థలంలో, ఉన్నతమైన స్థలాలలో నన్ను నిలబెట్టు అని దేవుణ్ణి అడుగు. According to the Bible, David says that, leave me the rock of the high. If you see, according to the Psalms chapter 61 verse 2, if you see, according to the Bible, ఉజ్జీవింపజేసెనే జుంటతేనే దారాల కన్నా యేసు నామమే మధురం, సయ్య సన్నిధినే మరువజాలను, యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి, యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి, నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే నన్ను. ఎక్కడ చెత్త అక్కడే ఉంది. అసలే ఈ పనివాడు లేటుగా వస్తానని చెప్పాడు, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అసలే ఈరోజు రివార్డు, పైగా దేవుడు కిరీటం కూడా తీసుకొని వస్తానన్నాడు, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. దేవుడి దగ్గర ఇంప్రెషన్ కొట్టేయాలంటే నేను స్టోర్ రూమ్లో ఉన్న చైర్ తీసుకొచ్చి ఇక్కడ వెయ్యాలి, అప్పుడే కదా మంచిగా ఇంప్రెస్ పెరుగుతుంది దేవుడి మీద నాకు. ఇప్పుడు ఎప్పుడు వస్తాడో ఏమో వీడు. అసలు వీడు నాకు ఎంత పని పెట్టి వచ్చావంట్రా, ఏంటి జీతం కూడా తీసుకుంటున్నావు కదా ఏంటి? సరే తొందరగా వెళ్ళి స్టోర్ రూమ్లోకి వెళ్ళి చైర్ తీసుకొని రాపో. దాన్ని శుభ్రంగా విను కొద్దిగా. అది స్టోర్ రూమ్లోకి నా చేయి తీసుకొని వెళ్ళి దాన్ని శుభ్రంగా తుడిచి తీసుకొని రా, సపరేట్గా పెట్టు దాన్ని. అలాగే అమ్మగారు. గెస్ట్లు వస్తారు, తొందరరా. ఈడొచ్చి మంచి పని చేశాడమ్మా, లేకపోతే నేను చైర్ తీసుకురావడం ఏంటి, దీన్ని నేను శుభ్రం చేయడం ఏంటి. అయిపోయింది అమ్మగారు. అయిపోయిందా? సరే పో. మర్చిపోయాను, అక్కడ నువ్వు గెస్ట్లు వచ్చిన తర్వాత కాఫీ ఇచ్చేసి దేవుడు వచ్చిన తర్వాత అసలు కనపడొద్దు, ఓకేనా? పో. అలాగే. అబ్బా, ఫస్ట్ గెస్ట్ ఎవరు వస్తారో ఏమో.
చేపలమ్మోయ్ చేపలోయ్ చేపలమ్మోయ్ చేపలోయ్. అమ్మ ఏంటమ్మా నువ్వు ఇక్కడికి వచ్చావు? నువ్వు బజార్లో కదా అమ్మేది. అమ్మాయి ఒకసారి ఇట్రా. ఏంటి ఏంటి చూస్తున్నావు? అవి ఏంటి అని చూస్తున్నాను. చేపలు కొనుక్కుంటావా? నాకేం వద్దులేగా, నువ్వు బజార్లోకి వెళ్ళి అమ్ముకోపో. ఏసయ్యా ఇక్కడ కిరీటం ఇస్తానంట కదా, అది నిజమేనా? అవును, ఇక్కడే. నువ్వు కూడా క్రోన్ కోసమే వచ్చావా? అవును. సరే వెళ్ళి సైడ్కి కూర్చో. ఈ స్మెల్ వస్తున్నాయి, కొద్దిగా దూరంగా పెట్టవి. స్మెల్ వస్తే నీ ముక్కు మూసుకో. బుట్ట ఎక్కడ పెట్టాలి? నా తల మీద పెట్టమ్మా, నా తల మీద పెట్టు. నీ తల మీద పెడితే తీసుకుపోవటానికా? సరే నీ తల మీద పెట్టుకోమ్మా, నీ తల మీద పెట్టుకోపో. అమ్మ రావడం ఈ చేపలామే వచ్చింది. సెకండ్ ఎవరు వస్తారో ఏమో. టెన్షన్గా ఉంది అసలు. పిఏ గారు ఈరోజు ఏమేమి మీటింగ్స్ ఉన్నాయి? ఫస్ట్ మనం దేవుడి దగ్గరికి వెళ్ళి క్రౌన్ తెచ్చుకోవాలండి. సెకండ్ ఏమో పిఎం గారితో మీటింగ్ ఉంది. థర్డ్ రిబ్బన్ కటింగ్ చేయాలి. తర్వాత ప్రజాసేవ దగ్గరికి వెళ్ళాలి. మనం ఫస్ట్ దేవుడి దగ్గర నుంచి క్రౌన్ తెచ్చుకుందాం పాండి. మనం ఫస్టే క్రౌన్ వెళ్ళి తెచ్చుకున్నాం పదండి. టెన్షన్గా ఉంది అసలు. ఏంటి ఎవ్వరు కూడా రావట్లేదు. అసలే దేవుడు కూడా రేటుకి వస్తాడేమో. సీఎం పట్టప్ప గారికి జై, సీఎం పట్టప్ప గారికి జై. జరగమ్మా జరుగు. సీఎం గారు ఇక్కడ, సీఎం గారు ఇక్కడ. సీఎం గారు విషయం కనుక్కొని వస్తే మనం క్రౌన్ తీసుకుని వెళ్ళిపోదాం. సరే ఆగండి అమ్మా, ఎవరు మీరు? ఆయన సీఎం గారిని, సీఎం గారికి పియ్యానమ్మా. అసలు నువ్వేమనుకుంటున్నావు? సీఎం గారు ఎంతసేపు అవుతుంది? సీఎం పట్టప్ప గారు అనుకుంటే ఏమనుకుంటున్నావు? అసలుకి ఎంతసేపు అవుతుంది? అసలుకి ఎవరైనా ఉన్నారా? ఆగండి అమ్మ, కొద్ది గ్యాప్ కావాలి నాకు. గ్యాప్ లేకుండా మీరే మాట్లాడుకుంటే నేనేం మాట్లాడను. సరే అసలు మీరు క్రోన్ కోసమే కదా వచ్చింది? అవును, మా క్రౌన్ మాకిస్తే వెళ్ళిపోతాం. ఇంకా రాలేదమ్మా, వేసి ఇంకా రాలేదమ్మా. నాకు టెన్షన్. పక్కన బొచ్చుల పనులు ఉన్నాయి, వెళ్ళాలి మేము. కానివ్వండి, మా క్రౌన్ మాకు ఇవ్వండి ఫస్ట్. మీరు అక్కడ వెళ్ళండి. అది కాదండి, ఫస్ట్ మాకు టీ ఇవ్వండి. ఇస్తామండి. పనివాళ్ళు లేడండి కొద్దిగా. సరే అండి, సరే కూర్చోండి ప్లీజ్. సిడౌన్. అరే రంగయ్య, వాళ్ళకి కాఫీ ఇయ్యి. ఏంటి చూస్తున్నావు? ఏంటి అని నాకు ఇస్తావా బేరానికి? మరి దేనికి వచ్చావు? చేపలు అమ్ముకునే వాళ్ళు కూడా వస్తారా కిరీటం తీసుకోవడానికి? అవును. అవునా, మరి నాకు బేరానికి మే. అదేంది, డబ్బులు కూడా వస్తాయిగా నీకు? అమ్మ ఏంటి గొడవ అసలు? అమ్మ నువ్వు ఫస్ట్ కూర్చోపో, ఇస్తా కదా టీ. సరే టీ రాకపోతే చెప్తాను ఈ సంగతి. అసలు దేవుడు వస్తాడా నిజంగానే? వస్తాడండి ప్లీజ్, మీకు దండం పెడతా. ఇవిడా అది రియల్ కిరీటమా డూప్లికేట్ కిరీటమా? నిజంగా ఇస్తాడండి, కూర్చోండి. సరే అండి. అమ్మ ఏంటి మీ గొడవ? ఏదో సీఎం పిఎం అంటూ నాతో గొడవ పడుతున్నారు. వాళ్ళు ఏదో తిట్టుకుంటారు, నీకెందుకు? ఫస్ట్ నువ్వు మెలకొని ఉండు సరేనా? ఆ చేపలు పక్కన పెట్టమ్మా, నాకు స్మెల్ దర్టీగా వస్తుంది. చేపల మీదకరా. షబ్బా. అరే రంగయ్య, నాకు హెడేక్ వస్తుంది, టీ తీసుకురారా. దాంట్లో చక్కెరను అవి వేసి తీసుకొచ్చావు అప్పుడే. థ్యాంక్స్ రా. అబ్బా టీ భలే చేసావురా. ఇదిగో థ్యాంక్స్. అమ్మ నెక్స్ట్ ఎవరు వస్తారో ఏమో, నా దుంప దించిపోతున్నారు అమ్మ. మేనేజర్ ఏంటి? అసలుకి టీలో ఈగలైంది. సారీ సార్. అరే చూసుకోవద్దంట్రా, ఇట్రా. మేనేజర్ మీరు అసలుకి ఏం చేస్తున్నారు? సారీ సార్. అరే జీతం కట్ చేస్తాను, ఇది చెప్తున్నాను. వెళ్ళు శుభ్రం తీసుకొని రా. ఈసారి పొరపాటు జరగకూడదు. అబ్బా ఏంటో మరి, నాకు కన్ఫ్యూజ్ అయిపోతుంది అసలు మైండ్. అబ్బబ్బా అసలుకి ఇది టీయేనా? టీయమంటే కారం కల్పించిందండి. అరే టీ పడిపోతే ఏందిరా కారం కల్పించా? అవును, అసలు ఒకసారి నువ్వు తాగి చూడు, టేస్ట్ చేసి చూడు. అరే నీకు దండం పెడతారా? ఫస్ట్ నువ్వు సరిగ్గా చేసుకోండి పోరా. మీరేగా అమ్మగారు అల్లం టీ పెట్టుకురమ్మన్నారు. ఓరే నీకు దండం పెడతారా? అల్లం ఎక్కువ వేయబాకురా, నీకు దండం పెడతా పో. ఫస్ట్ నువ్వు సరిగ్గా చేసుకొని రా పో. గెస్టులు రాలేదు సార్.
అమ్మగారు ఇదిగోండి. సరే అండి. మేనేజర్ సార్ బాగానే చేసింది, టీ పంచదార అల్లం బాగానే కలిపిచ్చిందండి. అరే నాకు ఒక కూల్ డ్రింక్ తీసుకురా అయ్యా, నాకు అసలు దిమాక్ అయిపోతుంది ఖరాబు. తొందర తీసుకురా. షమ్మా ఏంటి గెస్ట్లు ఇంకా రావట్లేదు, ఏసై ఎప్పుడు వస్తాడో ఏమో. హలో, కన్స్ట్రక్షన్ బాగా జరిగిందా? బిల్డింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి ఫోటో పెట్టండి. ఓకే మరి చూసుకో మీటింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. మేడం మీరు పెద్ద అదేంటి గుర్తు రావట్లేదు, బిజినెస్ ఉమెన్ అనుకుంటా. సో మేడం మీరు క్రౌన్ కోసం వచ్చారా? అవును మేడం కొద్దిగా వెయిట్ చేస్తే అక్కడ కూర్చోకండి, ఇది అక్కడ చేపలు ఆమె ఉంది కానీ కొద్దిగా పర్వాలేదు, నాకు అలవాటేలేండి. అదేంటి మేడం మీరు అబ్బా చెప్పేసానా? మేడం కొద్దిగా పర్వాలేదు అనుకుంటే అక్కడ కూర్చోవచ్చు మీరు. ఓకే. ఏంటి మరి ఇట్టంటుంది ఏంటి, కూరగాయల కాడ వచ్చి పెద్ద బిజినెస్ మ్యాన్ అనుకుంటా. ఏమికే వస్తుంది ఖచ్చితంగా, ప్రైజ్ ఏమికే వస్తుంది. మేనేజర్ అసలుకి ఎంతసేపు? సార్ కొద్దిగా వెయిట్ చేయండి సార్. కొద్దిగా ఏంటండి అసలుకి, మీ మీద కేసు వేస్తాను నిజంగా చెప్తున్నా. ప్లీజ్ సార్ కొద్దిగా వెయిట్ సీఎం చేయండి గా నన్ను తిడుతున్నారు సార్. ప్లీజ్ సార్ ప్లీజ్ 5 minutes అన్న వెయిట్ ప్లీజ్ చేయండి లేదు, ఈసారి నేను అలా చూడను, ఖచ్చితంగా మీ మీద కేసు వేస్తా, లాక్కెళ్ళిపోతా. సార్. ప్లీజ్ సార్. సార్ సరే. ఇంకా గెస్ట్ ఒక్క నెంబర్ ఉన్నారు. ఒక్కరేంది సీఎం పుట్టప్ప గారు అండి, అక్కడ ఒక్కళ్ళు అంటున్నారేంటో. సీఎం పుట్టప్ప గారు ఎక్కడ, వాళ్ళు ఎక్కడ, వాళ్ళు ఇంత కూడా ఉండరు ఆయన ముందు. అసలు మీరేమనుకుంటున్నారు? సార్ మీ క్రోన్ కోసం ఇక వచ్చింది. అవును, మా క్రోన్ మాకు ఇచ్చండి, వెళ్ళిపోతాం. ఏం పోయింది పరువా? పరువు పోయింది సార్ ప్లీజ్. అమ్మో ఈ పిఎం ఏందో సీఎం ఏందో దరిద్రంగా ఉన్నారమ్మా అసలు. హలో నర్స్, సర్జరీ బాగానే జరిగిందా? ఒక అబ్బాయి క్యాన్సర్ వచ్చింది అన్నారు కదా, అబ్బాయికి నేను 5 minutesలో వస్తాను, క్రౌన్ తీసుకొని వస్తాను. ఐసీయూలో సీరియస్ కండిషన్లో ఉందా? నేను వస్తాను, 5 minutesలో వస్తాను. ఐసీయూలో పెట్టండి, వస్తున్నాను. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం మీరెవరు? నేనెవరో తెలీదా? ఈ జిల్లాకి పెద్ద హాస్పిటల్లో పెద్ద డాక్టర్ని నేను. మీ పేరేంటి మేడం? డాక్టర్ వైశాలి. మేడం మీరు క్రోన్ కోసమే కదా వచ్చింది? అవును. సరే అక్కడికి వెయిట్ చేయండి మేడం. అవి తొక్కకండి చేపలు. చేపల వాళ్ళు కూడా వస్తారా మీరు క్రౌన్ తీసుకోవటానికి? ఏం చేద్దాం మేడం, అసలు పెట్టింది అందుకు కదా. వెళ్ళండి మేడం, కొద్దిగా తొక్కకుండా. ఏ చేపలమ్మా కొంచెం పక్కన కూర్చోవాలి. షబ్బా ఎవరు వస్తారో ఏమో. మేనేజర్ అసలుకి చేపలు అవేంది, అసలు పక్కన కూర్చోబెట్టండి. స్మెల్ రావట్లే అసలుకి. అమ్మ ప్లీజ్ అమ్మ నీకు దండం పెడతా, చేపలు పన్నుకు అసలు నువ్వు ఫస్ట్ తీ బజార్లో వెళ్ళి అమ్ముకోమనండి. ఏందండి ఇది? సారీ లాకుండా చూసుకుంటాను. సర్లే. షబ్బా ఇంకెవరు వస్తారో, ఏసై వస్తాడో రారో. ఏసయ్యా వచ్చేసారా? మీకోసమే స్పెషల్ చైర్ అరేంజ్ చేశాను, కూర్చోండి ఏసయ్యా. అరే రంగయ్య, రంగయ్య టీ తీసుకొని రా, కాఫీ కానీ టీ కానీ కూల్ డ్రింక్ కానీ తీసుకొని రా ఏసైకి. ప్రభువా టీ తీసుకోండి. అమ్మగారు ప్రభుకి టీ వద్దంట. సరే వెళ్ళి పక్కన పెట్టుకో, గెస్ట్లు పిలుచుకొని రాపో గెస్ట్ని. అలాగే అమ్మ. ప్రభు గారు వచ్చారు, అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళండి. ఆగు, అసలుకి పొట్టప్ప సీఎం గారుండి ఫస్ట్ నువ్వు వెళ్తున్నావా? చేపలు అమ్ముకునేదానివి. ఫస్ట్ మా సీఎం గారు వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళాలి. స్నేహ ఏసయా క్రౌన్ ఇవ్వండి ఏసయా. పిఏ సీఎం అయ్యండి, నేను వెళ్ళగా నువ్వు వెళ్తావా? సరే వెళ్ళండి సీఎం గారు. సార్ గొడవలు ఎందుకు సార్, ఫస్ట్ ఎవరు మాట్లాడండి.
ఏసయ్యా క్రౌన్ ఇవ్వండి ఏసయ్యా. ఏసయ్యా కిరీటం ఇవ్వండి ఏసయ్యా. నేను ఎంతోమందికి ప్రజాసేవం చేశాను ఏసయ్యా. ఏసయ్యా పిఏ గారండి ఏంతో పని లేదు, మనం వెళ్ళిపోదాం పండి. సీఎం గారండి ఆగండి, నేనున్నా కదా, నేను అడుగుతా ఒకసారి. ఏసయ్యా ప్లీజ్ ఏసయ్యా క్రౌన్ ఏసయ్యా. నువ్వు క్రౌన్ ఇస్తే మేము అందరికీ ప్రజాసేవ చేస్తాం ఏసయ్యా. రోడ్లు వేపిస్తాము, చెట్లు నటిస్తాము. ఏసయ్యా ప్లీజ్ ఏసయ్యా మీ ఫోటో కూడా వేపిస్తాం ఏసయ్యా. ప్లీజ్ ఏసయ్యా క్రౌన్ ఇవ్వండి ఏసయ్యా. అదంతా మూఢనమ్మకం, ఈ నమ్మకూడదు మనం. పదండి వెళ్ళిపోదాం. అమ్మో వీళ్ళు నా దెంపు తెంచుతారు. ఏసయ్య ఏందో మరి పిచ్చి పిచ్చికి ప్రవర్తిస్తాడు వాడు. ఏసయ్యా కిరీటమి ఏసయ్యా. ఏసయ్యా కిరీటమి ఏసయ్యా. నాకు చేపలు నీకు వారానికి వస్తాయి ఏసయ్యా. కిరీటమి ఏసయ్యా. ఏసయ్యా కిరీటమి ఏసయ్యా. నాకు 2 చేపల చెరువులు ఉన్నాయి, నీకే వేస్తాను ఏసయ్యా. ఏసయ్యా కిరీటమి ఏసయ్యా. ఏసయ్యా కిరీటమి ఏసయ్యా. దేవుడు లేడు ఏం లేడు, కిరీటం కూడా ఇవ్వట్లా. జీజస్ ప్లీజ్ జీజస్ గివ్ మీ ఎ క్రౌన్. జీజస్ జీజస్ ప్లీజ్ గివ్ మీ ఎ క్రౌన్ జీజస్. జీజస్ జీజస్ లేదు మేడం ఏంటి మీకు కూడా ఇవ్వలేదా? ఇవ్వలేదు. అదేంటి మేడం మీరు గొప్ప బిజినెస్ మ్యాన్ కదా, ఉమెన్ కదా. నేనా? నేమేంటి? ఏంటేంటి నాకు బిజినెస్సా? గల్లీ గల్లీ నా మనుషులే కూరగాయలు అమ్మే, తెలుసా నీకు విషయం ముందలా? అదేంటి మేడం మీరు కూరగాయలు అమ్ముకుంటారా? అవును. అంటే మీరు బిజినెస్ మ్యాన్ కాదా? కాదు. వామ్మో పెద్ద పెద్ద ఆశలు పెట్టుకున్నానే మీ మీద. మీ దగ్గర వామ్మో ఏం మామూలు కాదే, దొంగలు కూడా వస్తున్నారు, మామూలు దొంగలు కాదు. జీజస్ ప్లీజ్ జీజస్ క్రౌన్ ఇవ్వండి జీజస్. జీజస్ ప్లీజ్ జీజస్ నేను ఎంతోమందిని సర్జరీలు చేసి బతికిచ్చాను జీజస్. జీజస్ ప్లీజ్ జీజస్. జీజస్ ప్లీజ్ జీజస్ క్రౌన్ ఓవర్కే తెచ్చారు. మేడం మీకు కూడా ఇవ్వలేదా? ఇవ్వలేదు. సరే మేడం నాకన్నా ఇస్తాడేమో ట్రై చేస్తాను. జీజస్ జీజస్ నాకన్నా ఇస్తారా ఆ క్రౌను? ప్లీజ్ జీజస్ ఆ కిరీటం అన్న ఇవ్వండి ప్లీజ్. ఇవ్వండి జీజస్. జీజస్ ప్లీజ్. జీజస్ ఏంటి జీజస్ మాట్లాడరేంటి? జీజస్ ఇంకెవరు లేరు, మాట్లాడండి జీజస్. మీ ఇంట్లో ఎవరు లేరా ఇంకా? మా ఇంట్లో ఇంకెవరు లేరు జీజస్. మీ పనివాడిని పిలవండి. ఆ పనివాడా? అరే రంగయ్య ఇట్రారా. ఏసై పిలుస్తున్నాడు కానీ ఏంటో చూడు. ఏంటి జీజస్? తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. జీజస్ ఏంటి వాళ్ళకి ఇచ్చాడు? వాడు మా ఇంట్లో పనివాడు. ఛీ! చూసావా వీళ్ళకి ఇప్పుడు కూడా బుద్ధి రాలేదు. ఆస్తులంటే ఎంతో ఇష్టం, ఎందుకంటే వాళ్ళు ఏ పనైనా చేయగలరు. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అది ఆదాము యవ్వన కాలంలోనే, ఎవరైనా సరే యవ్వన కాలంలోనే పడిపోగలరు, నిలబడగలరు. మరి ఆదాము ఏం చేశాడంటే పడిపోయాడు కదా. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా యవ్వన కాలంలోనే పడిపోయిన ఆదాము కొరకు, అతని సంతానం కొరకు, మరి యేసుక్రీస్తు యవ్వన కాలంలోనే ప్రాణాన్ని అర్పించి ఆయన మనకి జీవాన్ని ఇచ్చాడు. మనందరము కూడా మరి యవనస్తులైనటువంటి బిడ్డల్ని మనం అందరం ప్రోత్సహించే వారంగా ఉండాలి. బాల్యదశలో నుండి మరి బిడ్డలు దేవుని సన్నిధికి వస్తే యవ్వన కాలంలో ఇదిగో ఈ రీతిగా ఎదుగుతారు, మరి ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు. మరి జాన్ పాలు, షారోను కూడా ఎంత చక్కని వాక్యాన్ని మరి తెలియపరిచారు. మరి పాష్ గారు అన్ని విషయాల్లో కూడా మనందరినీ ఎంతగా ప్రోత్సహిస్తున్నారు. మరి మనం అసలు నిత్యరాజ్యానికి వెళ్ళటానికి ఏం చేయాలో, మరి ఏం చేయకూడదో, ఎలా ఉండాలో అన్నీ కూడా మనకి
ప్రకటన గ్రంథంలో కానీ అన్ని విషయాలు మనకి తెలియపరుస్తున్నారు. మన సంఘంలో వాక్యం తెలియనటువంటి వారు ఎవ్వరూ లేరు. ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చే వినేవాళ్ళు ఉన్నారు, బయట వినేవాళ్ళు ఉన్నారు. మన సంఘం అంతా కూడా నిత్య రాజ్యం కొరకు సిద్ధపడి ఉండాలని నా కోరిక. ప్రభువు త్వరగా రాబోచున్నాడు, ఎంతో టైము లేదు. మరి ఇశ్రాయేల్ దేశంలో జరిగేదాన్ని బట్టి, బైబిల్లో వ్రాయబడిన దాన్ని బట్టి ఇవన్నీ కూడా చూస్తే మరి ఇప్పుడు జరుగుతున్న విషయాల గురించి, భూకంపాలు, వరదలు, ఇవన్నీ కూడా రాకడికి సూచనలు. ఆయన రాకడ అతి సమీపంలో ఉంది కనుక మరి మనం అందరం, మన సంఘస్థులు, మన గ్రామంలో ఉండేవారందరూ కూడా అందరూ ఆయన రాకడ కొరకు సిద్ధపడాలని మరి ఈ సమయంలో ఈ యువజన ఆదివారం సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక. ఈ యవనస్తులైనటువంటి బిడ్డలు మరి వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. ఇంకా రాని బిడ్డలు ఉన్నారు, వాళ్ళందరి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. వాళ్ళు కూడా దేవుని సన్నిధికి రావాలి. యవ్వనులేమి, మరి చిన్న బిడ్డలేమి, వృద్ధులేమి అందరూ ప్రభు స్వరమును వినేవారంగా ఉండి ఆయన రాకడలో ఎత్తబడే బిడ్డలంగా మనందరం కూడా తయారయ్యి ఉండాలి. ఎందుకంటే మనల్ని అంతగా పాషం గారు సిద్ధపరుస్తున్నారు. మనం సిద్ధపడి ఎప్పుడు ప్రభువు వస్తాడా ఆ స్వరాన్ని విని, అందరికి వినపడదంట అది, ఆ స్వరాన్ని వినగలిగే చెవిని గ్రహించగలిగే మనసును మాకు దయచేయి ప్రభు అని మనమందరము ప్రార్థన చేద్దాం, సిద్ధపడి ఉందాం. ఆయన స్వరాన్ని చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ఆయన రాకడొచ్చినప్పుడు మన ఊరిలో ఎవరు ఉండరు. ఒకళ్ళు తిరగలు విసురుతా, ఒకళ్ళు ఎత్తబట్టం, ఒకళ్ళు విడవబట్టం అనేది ఉండకూడదు. ఎందుకంటే మనం అంత వాక్యాన్ని అంతగా పాషగారు మనకి వినిపిస్తున్నారు కాబట్టి అందరం కూడా మన గ్రామం ఎత్తబడినప్పుడు ఈ గ్రామం ఏదని అనుకోవాలి మిగిలి ఉన్నవాళ్ళు. అలాగా మనమందరం కూడా సిద్ధపడి ఉండాలని మనల్ని ఈ రీతిగా ఆత్మీయంగా నడిపిస్తున్న పాషం గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, సంఘ పెద్దలకి, సంఘస్థులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. శ్వేతా సిస్టర్ గారు రండి, మీరు కూడా రామ్మా. ఏమైంది? పర్లేదు రామ్మా, కూర్చోండి. అందరు కర్రీ అయిపోండి. అయిపోయింది. ప్లేట్ అమ్మా, ప్లేట్ రైస్ ప్లేట్ అమ్మా. ఇక్కడ సాగరం టీచర్ రైస్ ప్లేట్. రైస్ రైస్ ప్లేట్ అమ్మా. సందీప్ కోన